ప్రజెంట్ మనం ఇక్కడ జగతిగుట్ట క్రాస్ అయిన తర్వాత అంటే కూకట్పల్లి వెళ్ళేటప్పుడు మన హైదరాబాద్లో సో నల్లగుట్ట అనేసి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్న ఒక ఆలయం, ఈ ఆలయ విశిష్టత ఏందో ఒక్కసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను. ఒకసారి రండి. వన్ మంత్ పాప, ఓకే, 1 మంత్ పాప. ఈ పాప లోపల ఉండగానే వీళ్ళపైన ఇంతటి దుర్మార్గపు పనులు వీళ్ళు చేసిండ్రు. అంటే 1000 సార్లు కొట్టుకుంటూ రాసుకుంటూ గుంజుకుంటూ ఒక కాలు ఒక్క ఆమె ఈ 2 చేతులు పట్టుకొని నన్ను కారు ఎక్కిస్తుంటే నేను ఎక్కకపోతే బలవంతంగా ఎంటికలు పట్టి గుంజినందుకు ఈ బొడుసు మొత్తం ఇలాగే వచ్చింది. అసలు మనం ఏం చెయ్యాలో మాకు అర్థం అవ్వట్లేదు. నేను ఓడిపోలేదు. అమ్మవారు ఉంది, మీరున్నారు, మీలాగా సత్యం చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ టీవీ అతను మాత్రం ఏమిచ్చాడంటే అక్రమంగా కట్టడాలు ఇరగొట్టామని ఇచ్చాడు. అతనికి ఏం న్యాయం అవుతుందో తెలీదు. న్యాయం కూడా చెప్పడానికి రాకపోతే చైనల్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? సిగ్గులేని సౌటల్లారా, న్యాయం చేయలేరు, సపోర్ట్ చేయలేరు. దేవాలయాలకు వచ్చి ₹1 అని బిచ్చగాడుల్లారా. ఈడ నేను అమ్మవారికి రూపాయి పోగు చేసి మీ దగ్గర వచ్చి బిచ్చం అడగకుండా దేవాలయాలు బాగు చేసి ఇక్కడ నమస్తే. ప్రజెంట్ మనం ఇక్కడ జగతిగుట్ట క్రాస్ అయిన తర్వాత అంటే కూకట్పల్లి వెళ్ళేటప్పుడు మన హైదరాబాద్లో సో నల్లగుట్ట అనేసి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్న ఒక టెంపుల్కి అయితే మనం వచ్చినాము. ఈ ఆలయం సంబంధించిన ఒక దుస్థితి అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆలయంకి సంబంధించిన ఏవైతే వీళ్ళ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైతే కట్టడాలు నిర్మించుకున్నారో వాటిని పగలగొట్టేశారు అనేసి అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ ధర్నాకు దిగింది. నా వెనకాల టెంట్ కూడా మీకు కనిపిస్తుంటుంది. అక్కు టెంట్ ఒకసారి చూపెట్టు. సో టెంట్ కనిపిస్తుంది. సో అక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ మొత్తం, అంటే ఈ ఆలయాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూసుకుంటున్న ఒక ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ధర్నాకు దిగింది. ఇది ఇక్కడ ఉన్న ఒక ఆలయం. ఈ ఆలయ విశిష్టత ఏందో ఒక్కసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను. ఒకసారి రండి. సో ఈ ఆలయం ఒక గుహలాగా ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే మనం ఏదో వైష్ణోదేవి ఆలయము లేకపోతే హిమాలయ పర్వతాల్లో కొన్ని అంటే కొండ గుహల మధ్యలో ఏదైతే ఆలయాలు ఉంటాయో అలాంటి ఆలయం అన్నమాట. సో ఇక్కడ మనం లోపలికి రాగానే మహిషాసురమర్దిని అమ్మవారు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మహిషాసురమర్దిని అమ్మవారికి సంబంధించిన ఒక విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ చుట్టూ మనం చూసుకున్నట్టయితే ఏవైతే కొండ రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళే అన్నమాట. ఒకసారి ఈ విగ్రహాన్ని చూపెట్టు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అండ్ మరికొంత మనం లోపలికి వెళ్తే సో రావచ్చు, భక్తులు అయితే చాలామంది ఇక్కడికి వస్తుంటారంట. అది మరికొంత మనం లోపలికి ఇలా వస్తే సో నాకు రైట్ సైడ్ అంటే ఈ లోపలికి రాగానే బాలా త్రిపుర సుందరి అమ్మవారు అండ్ మిగిలిన 3 అమ్మలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఇక్కడ 3 అమ్మలు కనిపిస్తున్నారు. అండ్ నా వెనకాల ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు, శివుడు, శివలింగం ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పూజలు ఇవన్నీ వీళ్ళు అందుకుంటున్నారు. అలాంటి ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడే హోమాలు ఇవన్నీ వీళ్ళు నిర్వహిస్తుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఆలయంకి సంబంధించిన ట్రస్టీ ఎవరైతే ఉన్నారో జ్యోతి ఠాకూర్ అని, సో ఆమెని అడిగి తెలుసుకుంటే ఇవన్నీ తెచ్చారు. వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ధర్నాకు దిగారు. సో అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కుందాం. సో చూసారు కదా ఈ ఆలయం. అంటే మనము ఏదైతే మానవ నిర్మిత ఆలయాలు ఉంటాయో సో వాటికి భిన్నంగా చాలా అంటే ఈ గుహల మధ్యలో అండ్ ఈ కొండరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యలో సో ఈ కొండరాలు కూడా మీరు చూసుకోవచ్చు. ఇవేవి పేర్చినటువంటి కావు, అలాంటి కొండరాలు ఏం కావు. సాక్షాత్తుగా అంటే ఇంకా స్వయంభూ ఇక్కడ అమ్మవారే ఇక్కడ నిలబడింది అన్నట్టయితే ఈ కొండరాళ్ళు ఇవన్నీ మనకి ఇక్కడ
కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక బోర్డు మనకు కనిపిస్తుంది, శ్రీ జయశ్రీ వైష్ణోదేవి నవదుర్గ దేవాలయం అనేసి. మనకి ఇక్కడ ఇంకో విగ్రహం కనిపిస్తుంది. సో ఇదేంటంటే స్వయంభూ ఆంజనేయ స్వామి అని. సో వీళ్ళు ఇక్కడ రోజు పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. రైట్, నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఈ ఏరియా ఏదైతే కనిపిస్తుందో ఇది నల్లగుట్టలో ఉన్న ఏరియా అన్నమాట. సో ఇదే ఏవైతే ఇల్లు వీళ్ళు నిర్వహించుకున్నారో, ఇక్కడ ఏవైతే నిర్మించుకున్నారో వాటిని అన్నింటినీ పడగొట్టడం జరిగింది. ఎప్పుడు జరిగింది అన్న ఇది సాటర్డే మార్నింగ్. సో శనివారం రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కు కనీసం వీళ్ళకి ఇంటిమేట్ చేయకుండా వీళ్ళకి సంబంధించిన ఇల్లు ఇవన్నీ ఇక్కడ పడగొట్టడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే ఓకే రైట్, అంటే భక్తులు ఎవరైతే వస్తుంటారో వాళ్ళ గురించి ఇక్కడ ఒక సేఫ్టీ కోసం ఒక ట్యాంక్ నిర్వహించారు. అండ్ వాటిలో నీళ్లు ఇవన్నీ ఉండడానికి అండ్ సెప్టిక్ ట్యాంకు ఇలాంటివన్నీ. అండ్ ఈ ఇల్లు ఏవైతే నిర్మించారో, ఏదైతే నేను ఇందాక ఒక ఆలయం చూపెట్టాను కదా, సో మాతా వైష్ణోదేవి ఆలయం, ఆ ఆలయంలో ఉండే పూజారులు ఎవరైతే పూజల కోసం ఇక్కడికి వస్తారో, ఎవరైతే నిత్యం ధూపదీప నైవేద్యాలు ఇక్కడ చేస్తుంటారో, సో వాళ్ళు ఉండటానికి వాళ్ళు ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినా లేకపోతే ఎవరైనా స్వామీజీలు వచ్చినా కూడా, అంటే చుట్టూ ఇక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఈ పక్కనే ఉంది, అలానే శనేశ్వర ఆలయం ఉంది. సో ఇలా చుట్టూ ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు సంబంధించిన ధూపదీప నైవేద్యాలు నిర్వహించడానికి పంతులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఉండటానికి మాత్రమే ఈ రూమ్లు అన్నవి ఇక్కడ వీళ్ళు షెల్టర్స్ కట్టించడం జరిగింది అనేసి జ్యోతి గారు చెప్పారు. ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏంది, ఏం ప్రాబ్లం, అసలు ఎందుకు ఇవన్నీ కూల్చేశారు? మేము ఇక్కడ 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి సత్యనారాయణ స్వామి గుడి కట్టి ఈ దేవస్థానాలన్నీ మెయింటైన్ చేసుకుంటూ మా నాన్నగారు పరమేశ్వర్ సింగ్, స్వర్గీయ పరమేశ్వర్ సింగ్, ఆయన ఇక్కడ ధర్మకర్త చైర్మన్ ఉండేను. మళ్ళీ ఇంకా ఇక్కడ గాజుల రామారాం పటేళ్ళు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కాలం తర్వాత ఆయన ఏజ్ అయిపోయాక ఈ రాజువ సగృహ కల్ప నుండి మా డాడీకి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్. ఎందుకంటే ఆ విగ్రహాలన్నీ బయటికి తీసాక ఆయన స్ట్రోక్ లో ఉషాముల్లపొడిలో ఉన్నారు. ఒక నిమిషం అమ్మ, అంటే ఈ ఏదైతే ఈ ఆలయం ఉందో అక్కడ లెఫ్ట్ సైడ్ అమ్మవారి ఆలయము అండ్ రైట్ సైడ్ మీ వెనకాల సత్యనారాయణ స్వామి ఆలయము, ఇవన్నీ ఎవరు చూసుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి? పరమేశ్వర్ సింగ్ గారండి, మా నాన్నగారు అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఇక్కడ ఈ అడవిలో, రాళ్లల్లో, గుట్టలో, కొండల్లో వండుకుంటూ ఈ పాత వాళ్ళు ఇక్కడ రాయి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అడగండి. వాళ్ళిద్దరే ఈ అడవిలో వండుకుంటూ దొంగల బాధతోని కూడా, దొంగలు అటాక్ అవుతాయి కూడా చాలా ఇక్కడ అన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ తర్వాత ఇంకా నాన్నగారు తర్వాత కొన్ని రాజవ సగృహ కల్ప వచ్చాక ఇక్కడ కొన్ని అరాచకాలు జరిగాయి. 2009లో ఆ విగ్రహాలన్నీ బయటికి తీసేయడం జరిగింది. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండా? ఇది గవర్నమెంట్ ల్యాండ్, అలాటెడ్ టు టెంపుల్ కి అలాటెడ్ 10 ఎకరాలు అయిందండి. అయితే ఏమోనండి మాకు అర్థం కాదు, రాజు సగృహ కల్ప వాళ్ళ అరాచకాలు ఇలాగున్నాయి మాకు అప్పటి నుంచి. అయితే మేము వాళ్ళతో పోరాడుతూనే ఉన్నాం. ఇది టెంపుల్ కి అలాటెడ్ అయింది. టెంపుల్ కి 2008లో మంచి ఆర్డర్ ఉందండి మాకు, 2008 ఆర్డర్ ఉన్నాయి. ఆ ఆర్డర్ బట్టి కూడా చూపిస్తే వాళ్ళు కొద్దిగా ఆగారు. మళ్ళీ 2018లో ఇక్కడ గుళ్ళు లేవు, గోపురాలు లేవు, ఇండ్లు లేవు, ఎవరూ లేరు, ఈ ల్యాండ్ అంతా గ్రాబింగ్ చేశారు అనేసి కలెక్టర్ కి రాజు సగృహ చెప్తే మన కలెక్టర్ గారు కోర్టుకు పెట్టారంట. అక్కడ ఏమీ లేదు, కొండ జాగా ఖాళీగా ఉంది, వాళ్ళందరూ కబ్జా చేసుకొని ఉంటున్నారు, అమ్ముకుంటున్నారని కలెక్టర్ గారు కూడా ఇలాగే పెట్టారంట. ఎండోమెంట్ నుండేమో మీకు చూపించాను నేను, సెకండ్ స్టేజ్ లో ఉంది మన తెలంగాణలో ఈ సత్యనారాయణ స్వామి దేవాలయం. మళ్ళీ అక్కడ ఎండోమెంట్ లో ఉన్న గుడి లేదు అనేసి చూపిస్తున్నారంటే మళ్ళీ కలెక్టర్ గారు రాజు సగృహ కల్ప ఏంటి మీరు చెప్పండి. మాకు అర్థం కాని పరిస్థితి ఇది. అయినా మేము పోరాడుతున్నాము. ఈ గోడలన్నీ జబర్దస్తిగా గోడలు కట్టారు. గోడల తర్వాత కూల్చడానికి ఎప్పటి నుంచి ఏదైనా కూల్చడం, మేము కట్టడం వాళ్ళు కూల్చడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, శనివారం నుంచి ఈ రోజు బుధవారం వరకు, మంగళవారం బుధవారం వరకు మీరు అక్కడే టెంట్ వేసుకొని అక్కడే నిరాహార దీక్ష చేస్తున్నారు? అక్కడే ఉన్నానండి, అక్కడే ఉంటున్నాను. ఇక్కడ లోకల్ లీడర్లు కూడా వచ్చారు, కనుక్కున్నారు. కానీ ఎమ్మెల్యే గారి దాకా కూడా తెలిసింది ఇదంతా రాజకీయ పరంగా కూడా జరిగింది. రాజకీయ పరంగా ఏంటంటే మాకు కొన్ని సంవత్సరాల నుండి ల్యాండ్ అడుగుతున్నారండి. మాకు 1 ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు ఇవ్వండి అనేసి. వాళ్ళ పేర్లు మేము చెప్పలేము.
ఎందుకు చెప్పలేమంటే అది అవసరం ఉన్న దగ్గర చెప్తే మంచిదండి. మా గొంతులు ఎప్పుడు మా మీద ఈ అసలు పొద్దున 6:30 టైంలో పిల్లల మీద ఇండ్లు పడిపోతాయా అని, చిన్న పిల్లలండి, 1 month పిల్లలు, 1 month పిల్లలు చూసుకోవచ్చు. చిన్న పాప కూడా ఇక్కడ ఇంట్లో ఉండగానే సో వీళ్ళపైన అంటే 1 year బాబు, చిన్న పిల్లలు మనకు 3 కనిపిస్తున్నారు, 4వ పిల్లాడు కూడా ఇక్కడ కూర్చున్నాడు. సో 4 పిల్లలు ఇలా చిన్న పిల్లలు కనిపిస్తున్నా కూడా అసలు ఎలాంటి దయా జాలి లేకుండా సో ఈ బుల్డోజర్స్ ఇవన్నీ తీసుకొచ్చేసి ఇవన్నీ పగలగొట్టేశారు. మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకు ఏదైతే ఇక్కడ ఇల్లు కనిపిస్తున్నాయో అవన్నీ ఉదయం 6:30 గంటలకి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది పంచనామా అండి, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి వచ్చి ఇచ్చిన పంచనామా. సత్యనారాయణ స్వామి రౌండింగ్ లో 10 ఎకరాల ల్యాండ్ ఉందనేసి పంచనామా ఇచ్చారు. ఇవన్నీ కలెక్టర్ పేపర్స్, ఇంకా ఇది సర్టిఫైస్ ఉన్నాయండి, మెమో అండి, ఇది మెమోలో కూడా చూడండి మెమో. ఇవన్నీ నేను వాళ్ళకి చూపిస్తుంటే కూడా మీరు మనం కోర్టు నుండి చూసుకుందామంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి ఒక 60-70 మంది పోలీసు వాళ్ళు వచ్చి నన్ను 4 ఎంటికలు బట్టి లాగడం. సిఐ గారిది అయితే నాకు తెలీదు ఏంటో గాని ఆయన బుల్డోజర్ మీదకి అది జేసీబీ తీసుకొస్తుంటే సార్ ఆపండి సార్ మీరు అనుకుంటూ ముందుకెళ్తుంటే నన్ను ఇక్కడ చెయ్యి పెట్టి ఆ లేడీస్ కానిస్టేబుల్ దగ్గరికి నెట్టేసి దాన్ని తీసుకోబో అని. సిఐ సూరారం సిఐ అండి, సూరారం సిఐ మల్లేశం సార్ కూడా, ఎస్ఐ సార్ కూడా ఇదంతా ముందు ఎంక్వైరీ చేయండి సార్, ఇదంతా ఎంక్వైరీ చేసినాక మీరు న్యాయం ఏంటో చూడండి. ఎవరెవరు వచ్చారు అర్లీ మార్నింగ్? ఎంతో మంది ఈ రెడ్ ఉంటుంది కదండి పోలీస్ వాళ్ళది, ఇక్కడ సూరారం ఎస్ఐ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఆర్ఐ గారు ఉన్నారు, మళ్ళీ ఇంకా నందకుమార్. ఆ నందకుమార్ గారు చుట్టుపక్కల మొత్తం ల్యాండ్స్ అమ్మారు. ఇది తీయమని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, కానీ మాలాంటి వాళ్ళ మీద అరాచకాలు చేస్తున్నారే కానీ అన్యాయం చేస్తున్నారు. మాకు ఇంకా ఎక్కడ భూములు లేవండి, మా భూములు అమ్ముకొని గుడి కట్టామండి మేము, మా భూములు. ఇప్పుడు వెనకాల ఏవైతే ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఇవి పగలగొట్టేసినవి, సో ఇందులో అసలు ఎవరికి అంటే మీరు నివాసం కోసమైనా ఇదంతా లేకపోతే దేనికోసం? ముందు మేము నివాసం ఉండేదండి అక్కడే, దీంట్లో వచ్చేసి మన పండిత్ ఉండేవాళ్ళు ప్లస్ పని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నేను బయటికి పంపించి ఇప్పుడు ఆ రూమ్లలో నేను వండుకుంటూ మేము ఉన్న రూమ్స్ కట్టుకుంటున్నాం. మీకు నేను చూపిస్తాను, మొత్తం ఇండ్లన్నీ బ్రేక్స్ అయిపోయాయి, ఈ రూమ్స్ అన్ని గోడలన్నీ బ్రేక్స్ అయిపోయి మొత్తం పగుళ్ళు వచ్చేసాయి, అన్ని తడకాయించి ఎప్పుడు వర్షాకాలం పడి ఎప్పుడు మీద పడతాయో తెలియని పరిస్థితి ఈ ఇండ్లది. ఇవి కూడా బాగు చేపించి నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. అయితే దీపారాధన కార్యక్రమాలు ఇక్కడ అన్నక్షేత్రంలో, ఇదంతా అన్నక్షేత్రం లాంటిది, ఇన్ని పనులు ఇక్కడ మేము చేస్తున్నప్పుడు మళ్ళీ స్థానికుల మీద, దేవాలయం దగ్గర ఇంత పెద్ద క్షేత్రంలో దేవాలయ స్థానికులకు లేదండి. మళ్ళీ అందరికి వ్యవస్థ ఉండాలి, మంచిగా అన్ని ఉండాలంటారు. ఇంత పెద్ద క్షేత్రం భాగ్యనగరంలో పుణ్యతీర్థ క్షేత్రము, ఇది ఒక యాత్రా స్థానము. నల్లగుట్ట నరసింహస్వామి, వైష్ణవిదేవి, సత్యనారాయణ స్వామి. ఇక్కడికి ఎక్కడెక్కడ దూరం నిజామాబాద్ నుండి, ఎక్కడెక్కడ నల్గొండ నుండి, మన ఢిల్లీ నుండి కూడా ఈ దేవాలయం తెలుసుకొని ఎక్కడెక్కడ నుండి దేవాలయానికి వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కన ఉన్న రాజకీయ నాయకులతోని కూడా మాకు ఈ రోజు వరకు చిన్న హెల్ప్ కూడా రాలేదు. వచ్చిందల్లా అంటే మాకు ఇబ్బందులే కానీ మేము ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ సామూహికంగా యజ్ఞాలు జరుగుతున్నాయి, 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది, వ్రతాలు సామూహికంగా చేపిస్తాము. వాళ్ళ దగ్గర ఏమి తీసుకోము కూడా, మీరు అడగొచ్చు. ఇక్కడ వచ్చిన భక్తులు అందరికి కూడా నేను కూర్చోబెట్టి మీకు అడుగుపిస్తాను. ఏ ఫీజెస్ మేము వాళ్ళ దగ్గర తీసుకోము, దేవాలయం ట్రస్ట్ నుండే ఇస్తాము. ఇచ్చి వాళ్ళతో అన్ని కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ ఇలాంటి చోటుకి సపోర్ట్ చేసేది పోయి మళ్ళీ మాకు ఈ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అంటే భూమి వీళ్ళకి భూమే కనిపిస్తుంది. ఇది అడవిగా ఉన్నప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు? ఈ రోజు దీనికి కష్టపడి బాగా డెవలప్మెంట్ చేసినాక వీళ్ళందరి దృష్టి పడింది. రాజుగారు మీరు చెప్పండి సార్కి, ఈ ల్యాండ్ అంతా ఎలా ఉండే ఒకసారి చెప్పండి. మీరెవరు? మేము ఇక్కడ రాయలు కొట్టేటట్టు ఈ 40 సంవత్సరం మీరు మేము 45 సంవత్సరం నుంచి కింద అంతా ఏం లేకుండే అప్పటి నుంచి రాయి కొట్టుకుంటా అక్కడ అంతా ఇల్లు కట్టుకుంటే ఇక పైకి వచ్చినాం. పైకి వచ్చి అంతా దాడి చేసుకుంటా పైకి వచ్చి చేస్తుంటే ఇక గుడి పెడతామన్నారు అనేసి గుడి పెట్టేసినారు. ఇక వాళ్ళ నాయన ఇక్కడ అంతా వచ్చి చూసుకొని లోపటంతా రాయి తీసేసి గుడి విగ్రహం పెట్టినారు. 40 ఏళ్ళు అయింది మొత్తం చూసుకుంటున్నది అమ్మనే. ఈ రాళ్ళు అది ఎక్కడైనా చెత్తలు ఉంటే కూడా తీసుకొచ్చి పోసి డిస్మెటర్లు ఎక్కడైనా ఇల్లు కూల్చింది అన్ని తీసుకొచ్చి అందులో ఏరుకుంటా ఇది కట్టిండ్రు సార్.
అందులో ఏమన్నా ఉంటే ఇటుకలు వాటిలో ఏరి కట్టి మంచి మంచి ఇటుకలు. ఇటీవల అంటే ఈటెల రాజేందర్ గారు వచ్చిండ్రు ఈ ప్లేస్ కేనా? వచ్చారండి మొన్న సండే. మాట్లాడడం జరిగింది? నేను ఆయన దగ్గరికి గురువారం వెళ్ళడం జరిగింది. వెళ్ళేసి మా ప్రాబ్లం చెప్పాము. ఇక్కడ ఎవరికి వెళ్ళి చెప్పినా పిలిచినా ఎవరు రారనేసి మేమేం చేసామంటే డైరెక్ట్ ఆయన ఏమన్నా న్యాయం చేస్తారేమో అనేసి ఆయన దాకా వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. కానీ అన్నయ్య అప్పుడే ఫోన్ చేసి మన రావుల శేషగిరి ఇప్పుడు ఆయన ముందు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వచ్చారు, బీఆర్ఎస్ నుండి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. నాకు అంత ఐడియా లేదు ఆయన బీజేపీకి వచ్చారని. విన్నాను, ఆయన ఎవరో చెప్తే విన్నాను. అయితే నేను డైరెక్ట్ ఈటల రాజేంద్ర భయ్య దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది ప్రాబ్లం అని మొత్తం కమిటీ మెంబర్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళందరు భక్తులతో వెళ్ళాను. చెప్పాక ఆయన అప్పుడే యాక్షన్ తీసుకొని అక్కడ మొత్తం పెన్షన్ వేసేయండి, విశాలంగా ఉండాలి, అది యాత్రాస్థానం అంట, 10 ఎకరాలు అలాట్మెంట్ అయిందంట కూడా, మీరు అదేంటో దానిపైన కార్వాయి చేయండి అనేసి. దాంట్లో మెమో సర్టిఫై కూడా ఉందండి, మీరు చదవచ్చు, నేను చూపిస్తాను. ఇదిగోండి. అయితే మాకు అమౌంట్ కట్టమని చెప్పారండి. అమౌంట్ కోసం 50 lakhs సార్ రెవెన్యూకి కట్టాలి. అయితే మేము స్టే ఆర్డర్ తీసుకున్నాము. 2008 స్టే ఆర్డర్ సార్. ఇది 2008లో స్టే ఆర్డర్ మంచిగానే ఇచ్చారు. కానీ దీనికి ఆపోజిట్ గా అసలు గుళ్ళు లేవు, ఇండ్లు లేవు, ఏవి లేవు, ఆక్రమించుకుంటున్నారు అనేసి మాకు తప్పుడు. అయితే మేము జడ్జిమెంట్ అడుగుతున్నాము. ఇక్కడ నిజంగా ఏమున్నాయో అవన్నీ ఎంక్వైరీలు చేయండి, ఎప్పటి నుంచి ఉన్నాయో స్థానికులతో, అంటే విలేజర్స్, పాత విలేజర్. ఈ కాలనీ కూడా అసలు ఈ కాలనీ కూడా పడి ఇప్పుడు 4 years అవుతుందండి. ఈ వీళ్ళకి కూడా ఇక్కడ చరిత్ర తెలియదు. ఈ హెచ్ఎల్ కాలనీ కూడా, అప్పుడు హెచ్ఎల్ కాలనీ ఉందా రాజుగారు? లేదండి. అయితే గాజుల రామారం విలేజర్స్ ఉన్నారు, వాళ్ళకి అడిగితేనే ఇక్కడ సత్యాలు. 97 నుంచి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ పేపర్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇక్కడ మన చేతిలో కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ తల్లి ఈ ఇంటిని ఇక్కడ క్రాస్ చేయడానికి కూడా అవస్థలు పడుతూ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే చిన్నపిల్లల్ని వీళ్ళకి తినిపించాలి అన్న కూడా సో అవస్థలు పడుతూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి పొజిషన్లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. అండ్ అక్కడ ఏదైతే టెంట్ ఉందో ఆ టెంట్లో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారంట. అయితే అమ్మ, మీరు ఫైనల్గా గవర్నమెంట్కి అయినా లేకపోతే ఇంకెవరికైనా చెప్పేది ఉంటే ఏమని చెప్తారు మీరు? సార్, దేవాలయ స్థానాలు మా నాన్న ఎలా కాపాడాడో మేము కూడా 1 ఇంచు భూమి అమ్మకుండా కాపాడాం సార్. ఇది అమ్మ సాక్షిగా, నేను మీరు చూసారు సత్య దర్బార్, అది ఆ అమ్మవారు సత్యనారాయణ స్వామి, శనీశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. 1 ఇంచు భూమి కూడా మేము అమ్మలేదండి. మేము ఈ రోజు వరకు ఎదగలేదు. ఇప్పుడు ఆ భయ్యా చెప్పాడు, ఇటుకలు ఏరుకొని ఇల్లు కట్టుకున్న ఇల్లు అండి ఇది. నేను చాలా కష్టపడి దానికి కూడా ధ్వంసం చేశారు. అక్కడ కూడా ఇటుకలు నేను చాలా కష్టపడి ఆ ఆశ్రమం కట్టాను. ఇక్కడికి వచ్చిన పంతుళ్ళు వాళ్ళ కోసం ఒక ఇల్లు ఇవన్నీ కట్టిస్తున్నామని చెప్తున్నారు. బట్ ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇక్కడ ఇల్లు కట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనేసి వాళ్ళు అంటున్నారు. లేదండి, అయితే ఈ మాట అసలు లేనే లేదు. దాంట్లో ఏముందంటే రావుల శేషగిరి గారు కూడా వచ్చారు, వాయిస్ ఇచ్చారు. ఆయన వాయిస్ అంతా తీసేసి ఓన్లీ ఇరిగిన ఇల్లు చూపించారు. అంటే చైనల్స్ వాళ్ళు కూడా అమ్ముడు పోయారు. నేనైతే ఇలాగే అంటానండి, చైనల్స్ వాళ్ళు, నేను ఎంతో మందికి ఒక చైనల్ వాళ్ళు ఇలా చేశారని మేము 2000 ఆయనకి ఇచ్చాము. V6 6 TV ఆయనకి 2000 ఇచ్చి న్యూస్ వేయండి అని ఇలాగే మేము మాట్లాడి ఇస్తే ఆయన తర్వాత అసలు ఫోన్ ఇప్పటి వరకు ఎత్తలేదండి. మొన్న ఇల్లు కూల్చాక వచ్చారు, వచ్చి ప్రెస్ మీట్ అని 3 ఇలాగే పెట్టేసి TV5 కూడా ఉంది. దాంట్లో ఏమి ఇచ్చారంటే అక్రమంగా కడుతున్నారు, ప్లస్ ఇది లీగల్గా లేదు అనేసి ఇచ్చారు. కానీ దేవాలయ స్థానికులకే ఇండ్లు లేకుండా చేసేసాము, భక్తులకి ఆశ్రమం. ఇక్కడ కొంత వేల లక్షల మందికి వంటలు చేశాను, మీరు అడగండి. ఇక్కడ వచ్చి ఎవరైనా ఇళ్లలో బాధలు ఉన్న ఆశ్రమంగా ఇక్కడ జ్యోతిమాత అనుకుని ఆశ పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి చోటుకి ఇలా చేసి పెట్టారు, మాకు అదే బాధ. ఇంకా దాంట్లో అపనింద పెట్టారు. అంటే ఇదా రాజకీయం జరుగుతుంది? రాజకీయము సపోర్ట్ చేసేది పోయి. అయినా మీకు తెలుస్తుంది 40 సంవత్సరాల నుండి ఈ ప్లేస్ అంతా ఇలా వెనకబడి ఉందంటే మాకు ఎవరెవరితో సపోర్ట్ దొరికితే ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. ప్రతి దాంట్లో మేము అందరినీ పిలుస్తాము. ఇంకా మాకు రాజకీయ దాంట్లో ఏమన్నారంటే, ఈ దేవాలయం మాకు అప్పచెప్పేసాయి, నువ్వు హాయిగా పక్కన పోయి కూర్చో అని అన్నారు. ఎవరన్నారు ఈ మాట?
ఈ మన వాళ్ళు ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చే వాళ్ళే అన్నారండి. వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల మాకు ఇబ్బందులే అవుతున్నాయి. ఇప్పుడు మొన్న నేను డైరెక్ట్ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాననేసే నాకు ఇల్లు కూల్చిపిచ్చేశారండి. నేను ఇంకా ఏం చెప్పుకోవాలి నా బాధ. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళకుండా అలాగే సైలెంట్ గా ఉంటే నన్ను మిగిలేదేమో, అంతవరకు వెళ్తుందా అనేసి నాకు అక్రమంగా నా పిల్లలందరికీ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మాకు అసలు ఏమీ లేకుండా మేము ఏం చెప్పాలో మాకు అసలు మాకు ఏమవుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మీతో మాట్లాడుతుంటే కూడా ప్రాణం వణుకుతుంది. ఉన్న న్యాయం బయట పెట్టకుండా అన్యాయంగా అబద్ధాలు బయట పెడుతున్నారు. అన్యాయంగా బయట అబద్ధాలు ఏంటి? మేము అమ్ముకున్నామని ఒక అబద్ధం. మీకు దమ్ముంటే చూపించండి. ఇంకొకటి అన్యాయంగా కట్టామని చెప్పారు, అది కూడా చూపించండి. పాత ఈ గోడలు ఉన్నాయి, పాత గోడలకు చూడండి మీరు వెళ్ళి. అందరు మీరు ఎంత మందిని అడగండి. ఇవన్నీ ఇండ్లు ఉండే, షెడ్ ఉండే, ఇక్కడ బరండా ఉండే. భక్తులందరికీ వర్షం పడినా అక్కడి నుంచి ఉరుకొచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. అసలు మేము ఏం చెయ్యాలో మాకు అర్థం అవ్వట్లేదు. నేను చాలా నేను ఓడిపోలేదు. అమ్మవారు ఉంది, మీరున్నారు, మీలాగా సత్యం చూపించే వాళ్ళు ఉన్నారు. టీవీ అతను మాత్రం ఏమిచ్చాడంటే అక్రమంగా కట్టడాలు ఇరగొట్టామని ఇచ్చాడు. అతనికి ఏం న్యాయం అవుతుందో తెలీదు. న్యాయం కూడా చెప్పడానికి రాకపోతే చైనల్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? సిగ్గులేని సవటల్లారా, సిగ్గులేని సవటల్లారా. న్యాయం చేయలేరు, సపోర్ట్ చేయలేరు. దేవాలయాలకు వచ్చి ₹1 అని బిచ్చగాడుల్లారా. ఈడ నేను అమ్మవారికి రూపాయి పోగు చేసి మీ దగ్గర వచ్చి బిచ్చం అడగకుండా దేవాలయాలు బాగు చేసి ఇక్కడ సెక్యూరిటీకి, ఇక్కడ వర్కర్కి, ఇక్కడ మేము ధర్మకర్తలము, పండితులము, ఇక్కడ మేము ఉంటుంటే మీ కళ్ళు ఓర్వజాలలేక ఈ జాగని మొత్తము మీరు కబ్జాలు చేసుకోలేకపోతున్నారని అబద్ధాలు ఆడుకుంటూ ట్యాంకీ శాంక్షన్ అయింది. రావుల శేషగిరి గారు కూడా చెప్పారు, ట్యాంకీ శాంక్షన్ అయింది, ఆ ట్యాంకీని కైసర్ నగర్లో కట్టేశాము, అయిపోయింది. కానీ ఇప్పుడు అబద్ధాలు ఏంటంటే అయినా రాజు సగ్గురాకల్పకి నీళ్ళే లేవు, మళ్ళీ అలాంటప్పుడు ఆ ప్లేస్లో బిల్డింగ్లు ఎందుకు కట్టడం? ఆ 27 ఎకరాల జాగలేవి మీరు చూపించాలి. 2006 పేపర్లు, రాజు సగ్గురాకల్ప పేపర్లు, రాజు సగ్గురాకల్ప 2006కు వచ్చిందమ్మా. అప్పటి నుంచి వాళ్ళ మ్యాపులు, వాళ్ళకి ఎంత ల్యాండ్ వచ్చింది, వాళ్ళు ఎంతమందికి లోపల గ్యాంబ్లింగ్ చేసుకొని పంచుకున్నారో అవన్నీ రాజు సగ్గురాకల్ప చూపించాలి. రాజకీయ నాయకులు దాంట్లో ఎంత పంచుకున్నారో, ఇంకా మధ్యలో ఉన్న బ్రోకర్లు ఎంత పంచుకున్నారు, ఇంకా కింద ల్యాండ్ మొత్తం కూడా రాజు సగ్గురాకల్ప అమ్మింది. ఇక్కడ కంపెనీ ల్యాండ్ కూడా అమ్మింది. మీరు అక్కడ నుంచి వీడియో తీసుకోవచ్చు. గోడ కట్టి పెట్టిన పక్కన ల్యాండ్ అమ్ముకున్నారు. ఇది రాజు సగ్గురాకల్ప చేస్తుంది. సో మనం ఇక్కడ ఇప్పటిదాకైతే ఈ తల్లి ఆవేదన అయితే మనం చూసాము. అండ్ ఒక ఆలయాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది మనకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఒక ఇంటిని నిర్మించుకొని ఇక్కడ ఏవైతే ఒక్క నిమిషం. సో ఒకసారి మనం ఈ ఇంటి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అనేసి. వీళ్ళు చెప్తున్నారు కదా, అంటే మా ఇల్లు పరిస్థితి కూడా బాగాలేదు అనేసి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ క్రాకులు దేని వల్ల వచ్చినాయి? ఇక్కడ బర్మాలు పెట్టి రాళ్ళు మొత్తం బగలగొట్టడం వల్ల వచ్చాయమ్మా క్రాక్స్. ఓకే, అంటే ఇక్కడ బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు సో దానికి సంబంధించిన బాంబ్ బ్లాస్టింగ్స్ ఏవైతే చేస్తుంటారో సో దాని వల్ల ఇక్కడ ఇళ్లకు క్రాక్స్ కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇంటి లోపల కూడా అలానే మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం విజువల్ కూడా చూద్దాము వీళ్ళ ఇంటి దగ్గర ఎలాంటిది ఉందో పరిస్థితి. ఆ ఇల్లు కూల్చామమ్మా. ఈ డోర్ ఉంది మధ్యలో డోర్ ఉంది కదా, ఇది చెక్క కొట్టాము. మాల్ పడుతుందని చెక్క కొట్టాము. అవతల రూమ్ ఉండే, సేమ్ ఇంతే రూమ్ ఉండే, హాల్ ఉండే, అది తీసేసాము. ఈ పగుళ్ళమ్మా ఇక్కడ, ఇవి పగుళ్ళు, అక్కడ బర్మలు పెట్టి ఇవి పగుళ్ళు, ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు వర్షాలు పడి ఇదంతా వర్షం కురుస్తుంది నాన్న. మాకు ఈ ధర్మకర్తలకి, స్థానికులకి అసలు ఇండ్లు లేవు, ఏమీ లేవు. ఇది గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలి. ఎండోమెంట్ నుండి హెల్పింగ్ రావాలి, భక్తుల నుండి ఉన్న వాళ్ళతో హెల్పింగ్ రావాలి. మేము ఎవరికి మా ఆవేదన తెలుసుకోలేదు, కానీ మేము కష్టపడిన దానికి కూడా మాకు ఇలాంటి పనులు చేసి పెట్టారు. ఓకే రైట్.
ఆ ఇండ్లు కూడా అలాగే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పరిస్థితి అయితే ప్రతి ఇంట్లో అంటే ఉన్న 3 రూమ్లో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిది ఇక్కడ బీటల వారి ఇలాంటిది ఉన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేయడం కోసము అండ్ కొంతమంది మీడియా జర్నలిస్టులు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కూడా సో వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చూపెట్టకపోగా సో వీళ్ళపైనే అంటే వీళ్ళు ఇక్కడ బెదిరించి ఈ ల్యాండ్స్ అన్ని కట్టించుకుంటున్నారు, ఇక్కడ కట్టి ఈ ల్యాండ్స్ అన్ని అమ్ముకుంటున్నారు అనేసి అయితే అబద్ధపు విష ప్రచారాలు చేస్తున్నారు అనేసి అయితే ఇక్కడ తల్లి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అండ్ వీళ్ళు కొన్ని విగ్రహాలు వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. సో వాటిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేయడానికి రెడీగా ఉండే అలాంటి విగ్రహాలు కూడా మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. కొబ్బరికాయ దుకాణం కూడా చూడండి. ఇక్కడ సైడ్ మెయిన్ క్రాక్ అన్నది వీళ్ళు జేసీబీ కొట్టారు కదా, ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. ఈ ఇంటిని గిట మొత్తానికి కూల్చేశారన్న. ఎలా అంటే బ్యాక్ సైడ్ పెద్ద క్రాక్ వచ్చింది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్న. చాలా ఇబ్బంది ఉంది, చూపిస్తానన్న. ఒకసారి ఈ విగ్రహాలు నేను చూపిస్తాను, ఒకసారి కెమెరామెన్. సో ఒకసారి ఏవైతే ఇక్కడ మనకు ఆలయం కనిపిస్తుంది కదా, ఆలయంలో 5 అమ్మవార్లు మనకు అక్కడ కనిపించారు. సో 5 అమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొన్ని వివిధ రాష్ట్రాల నుంచి విగ్రహాలను తీసుకొచ్చారన్నమాట. సో అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి సో అవన్నీ ప్రతిష్టాపన జరిగే సమయంలోనే ఈ ఏదైతే ఉదంతం ఉందో ఇదంతా జరిగింది అనేసి మనకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. సో ఎప్పటి నుంచో ఇక్కడ అంటే కొంతమంది సాధువులు వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు. నిత్య హోమం ఇక్కడ చేసేవాళ్ళంట. అండ్ ఇక్కడ మనము ప్రత్యంగిర మాత విగ్రహము అండ్ వివిధ విగ్రహాలు ఇవన్నీ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ఇలాంటి విగ్రహాలు ఇప్పుడు ఒక రేకుల షెడ్డు కింద అలా పెట్టేసేయడం జరిగిందన్నమాట. నిజంగా హిందువులైనందుకు హిందూ దేశంలో మనము నిజంగా ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలయాన్ని వీళ్ళు కాపాడుకుంటుంటే సాటి హిందువులు సపోర్ట్ చేయకపోగా సో వీళ్ళపైనే ఇప్పుడు అభాండాలు మోస్తున్నారు అనేసి అయితే ఈజీగా అర్థమవుతుంది. బట్టలు పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి కూడా అవి గూల్చేశారు. షాపు ఆఫీస్ ఉండే ఆఫీస్ రూమ్లో ఇవన్నీ పెట్టాను. అమ్మవారి వస్త్రాలు టెంటులు సామాన్లు అన్ని ఇప్పుడు దేవాలయం సామాన్లు పెట్టడానికి కూడా లేకుండా చేశారు. మొత్తం ఇది కూడా గూల్చేశారమ్మా గోడలు. సో ఏంటమ్మా విగ్రహాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అమ్మ ప్రత్యంగిర అమ్మవారి విగ్రహము, కాలభైరవుడు, దక్షిణాకాళి, కాటుశ్యాం ఇవన్నాయమ్మా. ఇంకా మనం అంటే ఇది మంచి ఒక పుణ్య తీర్థ క్షేత్రం భాగ్యనగరంలో జరగాలని నేను రోజు తపస్సు సాధన ఇక్కడ వచ్చే వాళ్ళ భక్తులకి అమ్మ కొంగు బంగారం చేసి ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంపదలు ఇవ్వాలనే నేను ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే నా ఇల్లే కుప్పగూల్చిండ్రమ్మ వాళ్ళు. నా ఇల్లే కుప్పగూల్చిపోయిండ్రు. నేనేం చేసుకుంటా అంటే నా ఆపరేషన్ నేను చేసుకోలేను. నా రాముడు కూడా అలాగే బాధపడ్డాడు. ఆయన గురించి ఆయన బాధపడ్డాడు. మొత్తం అందరికీ రాముడు అయ్యాడు, కానీ ఆయన గురించి ఆయన లోపల దుఃఖించుకుంటూ పోయాడు. 4 రోజుల నుంచి మాది అసలు మాది ఏమవుతుందో మాకే అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితి. ఈ గోడలు ఆశ్రమాలు కట్టి ఇదంతా ఆశ్రమం చేస్తే భక్తులకు ఉండడానికి ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయమ్మా. మీకు ఆ వీడియోస్ ఫొటోస్ కూడా నేను పెడతాను. ఒక 250 మంది దాకా కూర్చొని ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్కి నేను ఇక్కడ రేకులు వేద్దాము ఎప్పటికి ఇది వాళ్ళకు ఉంటుంది కదా అనేసి అనుకొని ఇక్కడ గోడ అక్కడ గోడ ఎప్పుడెప్పుడో రూపాయి పోగు చేసుకుంటూ ఎత్తిన సగం గోడలు కూడా గూల్చేసి పోయారు వాళ్ళకి. ఇంకా శనీశ్వరుడి దగ్గరికి కూడా పోయాడమ్మా. ఆ నల్లరాయి పెట్టాడంటాడు నందకుమార్. నల్లరాయి అది మొత్తం పడేసాయి నల్లరాయి. నా శనీశ్వరుడికి నల్లరాయి అన్నాడు. ఆ సూర్య భగవానుడికి గ్రహణం పట్టించిన తండ్రికి వాడికి ఎప్పుడు పట్టిస్తాడో. వీళ్ళందరూ ఎంతమంది అన్యాయంగా నాకు చేశారో రోజు వాళ్ళ మీద మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నా. నాకు పట్టిన గతి కంటే కూడా నా తల్లి ఎప్పుడొచ్చి వాళ్ళకి ఏ గతి చేస్తుందో, వాళ్ళెప్పుడు అకాల మృత్యు పాలైపోతారో, సర్వనాశనం అయిపోతారో. నీతి నిజాయితీని బయట పెట్టకుండా లేనిపోని అన్ని అబండాలు బయట పెట్టిన మీరు సర్వనాశనం అయిపోతారు ఈ కలియుగంలో. నేను ఇదొక్కటే వాళ్ళకి నేను నా నోటితో ఎప్పుడు ఆశీర్వాదం వచ్చేది. ఈ రోజు శాపనార్థాలు వస్తున్నాయంటే ఇంకా చాలా మంది ఇలా జరిగినందుకు కూడా వాళ్ళ హ్యాండ్ అవుట్ చేయలేదు అన్న వాళ్ళు కూడా నవ్వుకుంటూ కూర్చున్నారు. ఈ దేవాలయం ఇక్కడే చిన్నగా కొంతమంది కన్ను లేదమ్మా. రాజు సగ్రహ కల్ప ఒక దిక్కు, రాజకీయ నాయకులు ఒక దిక్కు. అంటే ఒక గద్ద ఒక కోడి పిల్ల తిరుగుతుంటే ఎట్లుంటుందో ఈ జాగా అట్లా అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ కొద్బులాపూర్ మండలంలో ఈ స్థలాలు లేవు. ఇది కాపాడి పెట్టినందుకని ఇంత స్థలాలు మిగిలాయి. మేము ఇంత గట్టిగా ఉండి కాపాడుతున్నామని లాస్ట్కి ఇలా అటాక్ చేస్తేనన్నా వీళ్ళకి మీద ఎఫెక్ట్ పడుతుందని మా మీద ఇలా ఎఫెక్ట్. ఒక మతానికి సంబంధించిన కనీసం ఒక
పచ్చరంగు జెండాని తీయడానికి దమ్ము చూపెట్టని కొంతమంది అధికారులు, కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు, కొంతమంది యంత్రాంగము ఈరోజు ఒక ఆలయాన్ని పెకిలింగ్ చేసేయడం జరిగిందన్నమాట. ఒక ఆలయాన్ని అక్కడ నుంచి విగ్రహాలను తీసేయడం జరిగింది. అండ్ ఏవైతే విగ్రహాలను ప్రతిష్ఠించారో ఆ విగ్రహాలు ఇప్పుడు బయట రేకుల షెడ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో, మన భాగ్యనగరంలో దాపురించింది. సో ఇక్కడ తల్లి ఆవేదన అయితే నిజంగా ఇక్కడ మాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వీళ్ళకు న్యాయం జరగాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఈ వీడియో చూస్తున్నారు, ఎవరైతే హిందూ ధర్మ రక్షకులు మనసి చెప్పుకొస్తున్నారో సో వాళ్ళందరూ వీళ్ళకు సపోర్ట్ చేయమనేసి అయితే తల్లి ఇక్కడ వేడుకుంటుంది. సో వీళ్ళకు న్యాయం జరగాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ దీని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే సో మీరు ఇక్కడికి వచ్చి ఈ అక్కనైతే మీరు సంప్రదించవచ్చు. ఒక్కసారి అడ్రస్ చెప్తారా? ఇది వెంకటాద్రి హిల్స్ హెచ్ఎల్ కాలనీ గాజుల రామారం వస్తుంది. నల్లగుట్ట నరసింహస్వామి జీడిమెట్ల నుండి ఈ స్థానం వస్తుంది. ఇది వైష్ణవిదేవి వెంకటాద్రి హిల్స్ హెచ్ఎల్ కాలనీ. సో హిందూ సంస్థలు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఇక్కడ మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితి అయితే మీకు కళ్ళగట్టినట్టు మీకు ఇందాక చూపెట్టాను. సో ఇది ఇక్కడ పరిస్థితి. అండ్ ఇంకో నెల క్రాస్ అయితే అకాల వర్షాలు అయితే మొదలవుతాయి. ఇప్పటికే వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆ వర్షాలకి ఇదంతా ఇక్కడ పగుళ్ళు రావటము అండ్ ఇవన్నీ నానిపోవడము ఇదంతా మనకు కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఇంకో నెలకి ఏదైతే ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ఏదైతే ఉందో ఆ వర్షాకాలంలో ఇదంతా అయితే ఈ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంటుందనేసి అయితే ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే నేను ఇందాక నాకు రైట్ సైడ్లో ఉన్న ఇంటిని మీకు చూపెట్టాను కదా, సో అదే ఇంట్లో చిన్న పాప 1 month బేబీ లోపల ఉండగానే వీళ్ళపైన బుల్డోజర్ నడిపించారనమాట ఆ ఇంటిని కూల్చడానికి. ఏదైతే ఇల్లు అక్కడ కూల్చేస్తున్నారు కదా, సో ఆ రోజు ఈ పాప ఆ లోపల ఉందన్నమాట. సో లోపల ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. అన్న ఒకసారి చెప్పండి ఆ రోజు ఏం జరిగింది? 50 numbers కానిస్టేబుల్స్ ప్లస్ ఎస్ఐస్ అందరు వచ్చారు. వచ్చి లోపలికి మేము వెళ్తామన్నా సరే మాకు లోపలికి వెళ్ళనియలేదు. బాబా ఉన్నాడు అంటే పేపర్స్ గిటంగా ఉన్నాయి సార్, ఇక్కడ ల్యాండ్ పేపర్స్ మేము చూపిస్తామన్నా మాకు ఆప్షన్ ఇవ్వలేదు. బాబు ఒక్కడే ఉన్నాడు. అక్క వాళ్ళు ఏం చేశారంటే జేసీబీ వర్క్ నడుస్తుందని భయానికి బయటికి ఉన్నారు. పిల్లలందరూ పడుకొని ఉన్నారు. వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వాళ్ళు అంతమంది అటాక్ చేయడం జరిగింది. మేము బయటికి వెళ్ళగానే ఎవరైతే బయటికి వెళ్తున్నారో, ఎవరైతే ఫస్ట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పట్టుకొని వాళ్ళు కార్లో వేసుకొని వీళ్ళు ఉంటే ఏమి ఆపనివ్వకుండా వాళ్ళు ముందుకు సాగనివ్వకుండా చేస్తారని ఎవరైతే పెద్ద మన గురుమాత గారు ఉన్నారో ఆమెని ఇంకా ఈ అమ్మాయిని వేసుకొనింది. ఏం జరిగింది మీకు ఆ రోజు? నేను ఆ రోజు ముందుకు వెళ్ళాను, జేసీబీ ముందుకెళ్తే నాకు కానిస్టేబుల్స్ తీసుకెళ్ళిపోయారు. 4 పట్టుకొని వెళ్ళిపోయి కార్లో వేసేసారు. తర్వాత కార్ తిప్పుకొచ్చి మళ్ళీ జ్యోతిమాతకి వేసుకున్నాను. సో మిమ్మల్ని కూడా పట్టుకుపోయారు. ప్రెగ్నెంట్ ఇంకా ప్రెగ్నెంట్ చెప్తానే ఉన్నాము. పిల్లలు ఉన్నారు, మేము తీసుకుంటాం కావాలంటే మాకు చంపేసి మీరు అంతా తెగొట్టని చెప్తుంటే గిటంగా వాళ్ళు వినక పిల్లలు లోపల ఉన్నారని మేము చెప్తూనే ఉన్నాం. అయినా సరే వచ్చిన వాళ్ళు బయట పట్టేసుకొని లోపల వెళ్ళనియకుండా వెనక వాళ్ళు చిన్న బేబీ ఉన్నాడు, వెనక జేసీబీ వాళ్ళు కొడితే క్రాక్ వచ్చేసింది, పెద్ద క్రాక్ వచ్చిందండి. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. పిల్లలు అక్కడే అదే రూమ్లో ఉంటారండి. 1 month పాప, ఓకే 1 month పాప. ఈ పాప లోపల ఉండగానే వీళ్ళపైన ఇంతటి దుర్మార్గపు పనులు వీళ్ళు చేసిండ్రు. అంటే ఎవరైతే ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చిండ్రో చిన్న పిల్లలు కనిపిస్తున్నా కూడా వీళ్ళు అటాక్ చేస్తూ వీళ్ళందరూ కూడా మాకు కాళ్ళు మొక్కుతుంటే కూడా నీ పాత ఇల్లు ఉంచుతాము సార్, పాత ఇల్లు గూల్చి కట్టినాను సార్, పాత ఇల్లు గూల్చి కట్టినా అని 1000 సార్లు కొట్టుకుంటూ రాసుకుంటూ గుంజుకుంటూ కాళ్ళు ఒక కాలు ఒక్క ఆమె ఈ 2 చేతులు పట్టుకొని నన్ను కారు ఎక్కిస్తుంటే నేను ఎక్కకపోతే బలవంతంగా ఎంటికలు పట్టి గుంజినందుకు ఈ బొడుసు మొత్తం ఇలాగే వచ్చింది. సిఐ గారు కూడా నన్ను నెట్టారు. అది కాకుండా ఈ రాజోస గృహకల్ప అయితే ఏది ఉందో ఇప్పుడు రాజోస గృహకల్ప లేదు. మెయిన్ మాట ఆ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అడ్డు పెట్టుకొని చేస్తున్నారు ఇవంతా కథలు. ఇంకా బిల్డింగ్లు రాజస్వ గృహకల్ప గవర్నమెంట్ అని సిఐ గారు అంటున్నారు. సిఐ సార్ గారికి నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఒక దగ్గర కరెక్ట్గా ఉండరండి. మీరు 6 నెలలకు ఒక్కొక్క దగ్గర ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మీకు అక్కడ రాజ్యం గురించి ఏం తెలుసు? ఒక పేపర్ చూడంగానే తెలిసిపోతుందా? మీకు తెలియదు కదా. ఒక పేపర్ చూడంగానే వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకపోతే ఎందుకండి? ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేయకపోతే కుర్చీల మీద ఎందుకు కూర్చుంటారు సార్ వీళ్ళు? కానిస్టేబుల్ ఎవరో బకరాగాడు వచ్చి చెప్తే వాళ్ళ తినుకుంటూ
అన్నట్టు ఇప్పుడు మొత్తం అదే జరుగుతుందండి. సిఐ ఎంక్వైరీ చేయట్లేదు, ఎస్ఐ గవర్నమెంట్ వాళ్ళనేసి వాళ్ళది విన్నారు. మళ్ళీ నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను, నేను ప్రజల కోసమే పనిచేస్తున్నాను. మీరు చెప్పండి, మీరు అందరు చెప్పండి, ఇక్కడ వచ్చే భక్తులందరూ ఎవరు? నేనేమన్నా నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుందా? నాకు ఇంకేమన్నా వ్యవస్థ ఉందా? ఇక్కడ ఉన్నదంతా ఉన్నది నీళ్ళకి బాత్రూమ్లకు లేకుండా కూల్చేశారు, భక్తులకు లేకుండా కూల్చేశారు. అది కాకుండా రాజు సగృహకల్ప బిల్డింగ్లు 15 సంవత్సరాలు 2006 నుండి కట్టి ఇప్పటిదాకా బూత్ బంగ్లాలు అయ్యి ఇప్పటి వరకు ఆడ ఎంతో సొసైటీలు అయ్యాయి. దాంట్లో సొసైటీలే కాదు, గంజాయిలు తాగడము, ఆడవాళ్ళని తెచ్చుకోవడము, దొంగలు ఉండడము, అన్నీ అంటే ఏది జరగరానిది కాదు, అన్నీ జరుగుతూనే ఉంటే మేమే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇవన్నీ ఆపాం. ఈ 2 సంవత్సరాల నుండి మళ్ళీ పని మొదలైందమ్మా. ఆ 2 సంవత్సరాల నుండి పని మొదలైనప్పటి నుంచి మాకు మళ్ళీ ఇబ్బందులు పెట్టి ఈ ల్యాండ్ కూడా తీసుకొని ఇక్కడ వాళ్ళు పార్కు కట్టించుకుంటారంట. పార్కు మీరు కట్టించుకుంటే గురుకులం ఎవడు కడతాడు? మాకు గురుకులం కట్టేది ఉంది, గౌశాల ఉండాలి, అన్నక్షేత్రం ఉండాలి, సన్నిధానం ఉండాలి. ఇవి నేను కట్టి చూపిస్తానని దినదినం అభివృద్ధి చేసుకుంటా ఉంటే నన్ను ఇలా ఇరగొట్టి నన్ను మొత్తం వీక్ చేసి నన్ను మొత్తం మెత్తగా చేసేయాలని వాళ్ళు చూశారు. నా ఖర్చు నేను ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. అమ్మవారు తలుచుకుంటే మళ్ళీ ఇవన్నీ ఎలాగైనా అవుతాయి, కానీ ఈ అబండాలు కూడా వేశారు. ఈ అబండాలు కూడా తీయాలని ఒకటి మీ అందరికీ ఇది బయట దృష్టికి తీసుకొస్తున్న మన ఈ ఛానల్కి కూడా, ప్లస్ ఇక్కడ సత్యాన్ని బయట పెడుతున్నందుకు కూడా నేను సంతోషంగా పడుతూ మీ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను. ఇని కూడా మీరు 10 మందికి ఈ విషయం చెప్పండి అమ్మా. నేను ఇక్కడ ఈ రోజు వరకు ఏమి సంపాదించుకొని ఉన్న బంగారం అమ్ముకున్నా, రాజగృహకల్ప ఇల్లుంటే అమ్ముకున్నా, గుడికి పెట్టుకున్నా. మీకు న్యాయం తొందరగా జరగాలనేసి నేను కోరుకుంటున్నా అమ్మా. ఎందుకంటే చూస్తూనే ఉన్నాను నేను ఎలాంటి పొజిషన్ ఉందో అనేసి. ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా తక్కువే, ఎందుకంటే దేవుళ్ళే సాక్షాత్తు మనము ఎవరినైతే ఇంకా మనకు తల్లిదండ్రులతో సమానం అనేసి అనుకుంటామో అలాంటి దేవుళ్ళే ఇక్కడ రేకుల కింద ఇక్కడ మనకు కనిపిస్తున్నారు అమ్మా. లేబర్ ని కూడా పెట్టకుండా ఇవన్నీ దున్నుకుంటా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి సేవ చేయడం జరిగింది. పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఓపికలు లేవు, టైం లేదు, ఇవన్నీ చేయడానికి వాళ్ళకి వచ్చి చూడడానికే లేదు టైము. ఇలాంటి మాటలు విని 10 రకాలుగా చెప్పుకుంటారు. వచ్చి సహాయం చేయలేనప్పుడు ఇలాంటి అబండాలు కూడా పెట్టకండి. సహాయం చేయగలిగితే దీన్ని ఎదిగించండి. భాగ్యనగరంలో పుణ్యతీర్థ క్షేత్రం ఈ నల్లగుట్ట నరసింహస్వామి దగ్గర నుండి వైష్ణవిదేవి సత్యనారాయణ స్వామి వరకు కావాలని మేము సంకల్పం తీసుకున్నాము. ఆ సంకల్పానికి ఇక్కడ గురుకులం కట్టాలనుకున్నాము. మీరు అందరు సాత్ ఇయ్యాలని కోరుకుంటున్నాము. అంతేగాని అబండాలు పెట్టి ఈ భూమిలు తీసుకొని మిమ్మల్ని భూమిలో పాతేయడానికా? భూములు ఇంకా సరిపోలేదా? మీరు భూములు లుటాయించేసుకొని. మేము ఎవరికి భూమిని లూటీ చేయలేదు, మేము ఎవరికి గుంజుకోలేదు, మేము దొంగతనంగా ఏవి అమ్ముకొని బతకలేదు. మేము నీతి నిజాయితీగా బతుకుతున్నాము కనుక గట్టిగా మాట్లాడుతున్నాము. ఈరోజు నాకు ఎంత పెద్ద సగ్మ అంటే నా పిల్లలందరూ రోడ్డు మీద, నా అమ్మవారి వస్త్రాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. అంటే నేను ఎలా నుంచున్నానో నా గొంతులో ఒక వరికిడి ఉంది. నేను ఆ అమ్మవారి సాధకురాలు కనుక ఇంకా నుంచున్నాను. అమ్మవారి సాధకురాలు కాకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అనుకుంటాను. నాకు ఇంకా అమ్మవారే ఆ ధైర్యం ఇచ్చి నుంచోబెడుతుంది. లేదమ్మా, న్యాయం జరుగుతుంది అనేసి నేను కూడా కోరుకుంటున్నా. అండ్ నాకు కూడా నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది అనేసి. సో ఇదే ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు మన హిందువులు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆలయాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత తపన పడుతున్నారు, వాళ్ళ మాటలను మనం విన్నాము. ఇదే రోడ్డు పైన ఏదైనా వేరే మతానికి సంబంధించిన చిహ్నాలు లేకపోతే ఆకుపచ్చ కేవలం జెండానో కదిలిస్తే వాళ్ళు ఎంత యూనిటీగా వస్తారు మనందరికి తెలిసిందే. ఆ తర్వాత ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉంటుందా లేదా అన్నది మనందరికి తెలిసిందే. కానీ సాటి ఒక హిందువులపైన అండ్ హిందూ దేవులపైన, హిందూ ఆలయాలపైన ఇంత జరుగుతున్నా కూడా స్పందించని ప్రభుత్వాలు, స్పందించని మీడియా జర్నలిస్టులు, స్పందించని పోలీస్ యంత్రాంగము ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేసి ఇక్కడ ఈ అక్క అయితే తెలియజెప్తుంది. మనకి సహాయం చేయడానికి వచ్చిన సంస్థలకి కూడా మనకి ఇక్కడ రాజనీతి ఏమవుతుందంటే అబద్ధం చెప్పి మనకి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కూడా వస్తే అక్కడ ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్లో వాళ్ళు ల్యాండ్లు అమ్ముకున్నారు, ల్యాండ్లు అమ్ముకొని వాళ్ళ ఓన్ ఇల్లు కట్టుకుంటున్నారని ఇలాంటి మాటలు చెప్పేసరికి సహాయం చేయడానికి సహకరించడానికి వస్తున్న వాళ్ళు కూడా రాకుండా వెనకకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు చేతగానప్పుడు అబద్ధాలు ఆడకండి. మీరు సహాయం చేయడానికి చేత కాదు, ముందుకొచ్చి అడగడానికి
చేత కాదు, ఒక రూపాయి ఇవ్వడానికి చేత కాదు, లేకపోతే ఈ దేవాలయం స్థానం నిలబెట్టడానికి చేత కాదు. అలాంటప్పుడు చేతగాని లాగా ఉండిపోతే మంచిది. అంతే. అందరు వస్తారు సార్. మేము ఎక్కడైతే ఇది ఉంది కదా ఫౌండేషన్లో మేము ఇప్పుడు వరకు అయితే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదు కదా. అకౌంట్స్ అన్ని చెక్ చేయండి సార్, ఫండ్స్ గీయడం చెక్ చేయండి. ఈ టెంపుల్ మీద ఎవరైనా ఇచ్చిపోతే దాంట్లో మేము ఈ అభివృద్ధి చేస్తున్నాం, మీ మనస్ఫూర్తిగా ఏమైనా ఇవ్వండి. ఇక్కడ మిగతా అన్ని ఫ్రీ. యజ్ఞం దగ్గర ఎవరైనా వచ్చి కూర్చుంటారు. మీరు ఎంతమంది భక్తుల్ని నేను యానివర్సరీకి మీకు పిలుస్తాను. యానివర్సరీలో మీరు చూడండి, నేను ఎవరి దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళని ఆత్మీయంగా మా గురువు గారు మాకు ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఆత్మీయంగా మనం దైవతలతోని కలపాలంటే మంత్ర ఉపదేశం ఇచ్చే స్థానం ఇది. చైతన్య కేంద్రం, ధర్మ జాగృతి చేసే కేంద్రం, చైతన్య కేంద్రంగా ఇది. మా నిఖిలేశ్వరానంద గురువులు, మధుసూదన సరస్వతి గురువుల పేరు, మళ్ళీ రవిప్రసాద్ గురువుల పేరు నిలబెట్టడానికి నేను రాత్రి పగలు నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నా భక్తులతోని కూడా ఇక్కడ ఇటుకలు మోపిస్తాను. నా భక్తులందరితో కూడా సేవలు చేపిస్తాను. సేవ, దానం, ధర్మంతో చేయండి అని వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే నన్ను గురుమాతగా నా దగ్గరకు వచ్చే నా పిల్లలందరూ వయసుతో లెక్క లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నన్ను అమ్మానే పిలుస్తారు. కానీ ఈ రోజు ఈ అమ్మకి గతి తీసుకొచ్చారు. ఈ ధర్మము మనకి ధర్మం కాపాడాలి. మాలాగా ఎంతో కట్టర్ హిందువులు స్వాభిమానంతో కష్టపడుతుని మేము నిలబెడితే రేపు మేము వెళ్ళిపోయాక ఇక్కడ లక్షల మంది భక్తులు కూర్చొనే స్థానంగా ఇది మారాలన్నదే మేము ఆలోచన. మాకు ఎవరికో అమ్ముకోవాలి, ఇక్కడ బిల్డింగ్లు కట్టిపించారు. మేము బిల్డింగ్లు కట్టనికనే అమ్మట్లేదు. మేము ఇలాగే విశాలంగా చెప్పాను, అవే పనులు చేస్తాను. గురుకులంగా ఉంటుంది, గౌశాలగా ఉంటుంది, గురుమండలంగా ఉంటుంది, మరియు అన్నక్షేత్రం ఉంటుంది. అన్నక్షేత్రం తర్వాత ఇక్కడ సన్నిధానాలు ఉంటాయి. దూరం నుండి వచ్చిన భక్తులకి ఇక్కడ ధర్మశాలలు ఉంటాయి. ఒక్కసారి న్యాయం జరగాలన్నా, ఎందుకంటే ఇక్కడ మేము ఫౌండేషన్ ఉంది, మాది ఫౌండేషన్ ఉంది కాబట్టి మేము ఏమేమి అమ్ముకున్నాం, ఏమేమి ఉన్నాయి, మా అకౌంట్లో ఎంత కట్ అయ్యాయి, ఏమి అకౌంట్లో వచ్చాయో ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని మా హిందూ అయిన బజరంగల్ని పిలిపించి ఒక్కసారి అడిగిపోయండి అన్న. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు, ఏ ల్యాండ్స్ అమ్ముకోలేదు. మా దగ్గర ఏవైతే ఫండ్స్ వచ్చాయో ఏ ఫండ్స్ రాలేదు. మా చేతులారా మేము పెట్టుకొని అమ్మవారి సేవ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం. రైట్ అమ్మ, సారీ ఏమనుకోకండి, కానీ నా తరఫు నుంచి, మా ఫ్యామిలీ తరఫు నుంచి 1001 రూపాయలు నేను ఈ ఆలయం గురించి ఇస్తున్నాను. ఏదైతే అమ్మవారు ఇక్కడ మీరు చేస్తున్నారో వీటికి మా తరఫు నుంచి, మాకు అంతగా ఏం లేకపోయినా కూడా నేను ఆలయం గురించి చూసి నేను చేస్తున్నాను అమ్మవారి కోసం. నేను ఈ మాటకి మీరు ఇస్తున్నారు కదా, నేను ఎన్నోసార్లు ఎవరెవరికి పెద్ద పెద్ద వాళ్ళకి పోయి కూడా ఇన్వైట్ చేస్తే కూడా రాలేదు. ఇక్కడికి రాకుండా వాళ్ళు ఇంట్లో వచ్చి ఉంటే ఈ క్షేత్రం ఇలా ఉండకపోయేదేమో. వాళ్ళకొక చెయ్యేస్తే నేను అనుకున్న గురుకులం ఎప్పుడో నేను నా పిల్లలకి సనాతన సంస్కృత సాంప్రదాయాలు ఇప్పుడు ఇంతున్నాడు. నేను పండితుల్ని పెట్టలేదు. పండితుల్ని పెడితే 10,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? వాడికే నా దగ్గర ఉన్న శిక్షణ వాడికి ఇచ్చుకుంటూ ఆయనతోటే అభిషేకాలు, అర్చనలు, యజ్ఞాలు. ఎవరు చేస్తారు స్వామి యజ్ఞాలు? మీరు మా ఫేస్బుక్ వైష్ణవీదేవి దేవాలయం ఠాకూర్ జ్యోతి అని చూడండి. దాంట్లో మా చిన్న 11 సంవత్సరాల బాలుడు ఇప్పుడు లేడు, ఆయన ప్రైవేట్ ట్యూషన్, ఆయన స్కూల్ కూడా మానిపించేశానండి. నాకు ఆయన డిగ్రీలు చదివేది లేదు. దేవస్థానంలో భక్తుల్ని మనకు వస్తే ధర్మం బోధించి వాళ్ళని మన ధర్మ మార్గంలో నడిపిస్తే చాలు అంతే అనేసి నేను వాడికి చదివించకుండా నేనే శిక్షణ ఇచ్చుకుంటూ మా గురువు గారి ద్వారా కూడా శిక్షణ ఇప్పించుకుంటూ. మీకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఏ నంబర్ చేయవచ్చు? 807-428-9905. ఇది 807-428-9905 ఈ నంబర్. సరే, చిన్నదే కానీ ఏమనుకోకండి. ఇలా ఇచ్చిన దాంతోనేనమ్మా నేను 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోడ్లు, ఆ వెనక అంతా మీరు వెనక ల్యాండ్ కూడా గురుకులానికి పెట్టిన ల్యాండ్, అన్నక్షేత్రానికి కాపాడుతున్న ల్యాండ్ కూడా కొద్దిగా మీరు ప్రజలకు చూపించండి. ఎందుకంటే ఇది మింగనివ్వను, ఎవరిని నేను మింగను, దేవాలయానికే పెడతాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.